హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వంటిల్లు. ఈరోజు మన వంటింట్లో ఆంధ్ర స్పెషల్ గోంగూర చికెన్ ఎలా చేయాలో చూసేద్దాం. మీరు ఆల్రెడీ ఆంధ్ర ఫంక్షన్కి అటెండ్ అయ్యే ఉంటారు కదా, అక్కడ ఈ గోంగూర చికెన్ టేస్ట్ చేసే ఉంటారు. చాలా టేస్టీగా ఉంటుంది కదండి. బట్ ప్రాసెస్ ఏంటి తెలియక ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం మిస్ అయి ఉంటారు. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లమే లేదండి. ఈ గోంగూర చికెన్ చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఓకేనా? గోంగూర చికెన్ కోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక ½ కిలో చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ని ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్స్ని వేసేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకి ఒక ½ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి వేయించుకుందాం. జీలకర్ర ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఇలా ఆనియన్స్ అన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిపోయాయి. ఈ స్టేజ్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాం. అంతా కూడా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసనంతా పోయే వరకు ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసనంతా పోయి మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ఈ స్టేజ్లో మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ కవర్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చక్కగా చికెన్ని ఒక 5 నిమిషాల పాటు బాయిల్ అవ్వనిద్దాం. చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాతకి చికెన్ ఇలా మంచి బాయిల్ అయిపోయి ఉంటుంది. ఈ స్టేజ్లో మనం ఒక 2 మీడియం సైజు టమాటాలను తీసుకొని మిక్సర్లో వేసేసి టమాటా ప్యూరీని ప్రిపేర్ చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీని కర్రీలో యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో మొత్తం అంతా మిక్స్ చేసి లిడ్ పెట్టి టమాటాలలోని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, టమాటా మొత్తం కూడా మంచిగా మగ్గిపోయింది. ఈ స్టేజ్లో మనం గోంగూరను యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఇక్కడ నేను ఒక 2 గుప్పెళ్ళు గోంగూరని సన్నగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. దీన్ని యాడ్ చేస్తున్నాను. గోంగూర వేసాక ఒకసారి అంతా మిక్స్ చేయండి. అంతా ఒకసారి మిక్స్ చేశాక లిడ్ కవర్ చేసుకొని మళ్ళీ గోంగూర మగ్గనివ్వండి. ఇలా మధ్యలో మిక్స్ చేసుకుంటూ గోంగూర మొత్తం కూడా బాయిల్ అవ్వనివ్వండి. చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత గోంగూర మొత్తం మగ్గిపోయి నూనె పైకి తేరుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో మనం రుచికి సరిపడా ఉప్పు, కారం యాడ్ చేసుకుందాం. ఇక్కడైతే నేను ఒక 4 టేబుల్ స్పూన్ కారం, 2.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే గోంగూర మనకి పులుపు ఎక్కువగా ఉంటుంది కదండి. ఆ పులుపుని బ్యాలెన్స్ చేయాలంటే మనం ఉప్పు, కారం ఎక్కువగా వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఉప్పు, కారం అంతా వేసేసుకున్నాక ఉప్పు, కారం బాగా ముక్కకి పట్టే విధంగా అంతా మిక్స్ చేసుకొని లిడ్ కవర్ చేసి ఇంకొక 3 మినిట్స్ పాటు బాయిల్ అవ్వనివ్వాలి. చూసారు కదా, 3 మినిట్స్ తర్వాతకి కర్రీ అంతా ఇలా మగ్గిపోయి మంచిగా ఆయిల్ పైకి తేరుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో మనం వేయించి పెట్టుకున్న ధనియాల పొడిని వేసుకుందాము. నేను ఆల్రెడీ ధనియాల పొడి ప్రిపేర్ చేసి ఉంచుకున్నానండి. అదే ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను. ఈ ధనియాల పొడి ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ధనియాల పొడి మొత్తం ముక్కకంతా పట్టి మంచి టెండర్గా చాలా టేస్టీగా ఉంటుంది. సో అలా అంతా మిక్స్ చేసుకున్నాక లిడ్ కవర్ చేసుకొని 1 మినిట్ పాటు బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 1 మినిట్ తర్వాతకి క్యాప్ ఓపెన్ చేసి చూద్దామండి. వావ్, స్మెల్ అయితే అద్దిరిపోయిందండి. చాలా చాలా మంచి అరోమా వస్తుందండి. సో ఈ స్టేజ్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన గోంగూర చికెన్ ఇప్పుడు చాలా సింపుల్గా చేసేసుకొని ఎంజాయ్ చేయండి. సో ఇలా మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఈ గోంగూర చికెన్ని ప్రిపేర్ చేసి పెట్టండి. ది బెస్ట్ రెసిపీ అండి. నార్మల్ చికెన్తోని ఈ చికెన్కి కంపారిజనే లేదు.
ఎందుకంటే మనం గోంగూర యాడ్ చేస్తున్నాం కదా, ఆ గోంగూరలో పులుపు అనేది ముక్కకి పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రస్ట్ మీ అండి, ది బెస్ట్ రెసిపీ. మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఈ రెసిపీని ట్రై చేసి పెట్టండి. ఒకసారి తిన్నాక ఇక వదిలిపెట్టరండి. మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చేయమని అడుగుతూనే ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ గోంగూర చికెన్. సో చూసేశారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో. చాలా సింపుల్గా ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.